సర్వపాడు అనే చెట్టడవికి డేగ రాజుగా ఉండేది మరియు చిలుక మంత్రిగా ఉండేది. రాజైనటువంటి డేగకు ఏ పక్షి వచ్చి పొగిడినా ఆ మాటల్లో అంతరార్థం గ్రహించకుండానే పొంగిపోయే గుణం ఉంది. తినే సమయంలో వచ్చి పక్షులు చెప్పే మాటలకు ఆనందపడి దాని ఆహారం కూడా ఇచ్చేసేది. ఆకలితో అలమటిస్తూ పొగడ్తలతోనే కడుపు నింపుకునేది. రాజ్యంలోని ఇతర పక్షుల గురించి అస్సలు పట్టించుకునేదే కాదు. ఇక అలా కాలక్రమేణా డేగరాజు పాలన అయిన వారికి కంచాల్లోనూ కాని వారికి ఆకుల్లోనూ అన్నట్లుగా తయారయ్యింది. దాంతో అడవిలోని అధిక శాతం పక్షుల్లో ఐక్యత తగ్గిపోయి అసంతృప్తి పెరిగిపోయింది. అది గమనించిన చిలుక అయినటువంటి మంత్రి విషయాన్ని రాజుకు చెప్పాలి అనుకుంది. కానీ ధైర్యం చేయలేకపోయింది. పొగడ్తలతో మన ఉనికికే ముప్పు అని లోపలే బాధపడసాగింది చిలుక. ఒకసారి ఓ విదేశీ కాకి వలస వెళ్తూ సర్వపాడు అడవికి వచ్చింది. మంత్రి చిలుకను కలిసింది. దాని ముఖం చిన్నబోయి ఉండటం గమనించింది. కారణం అడిగింది. అప్పుడు చిలుక ఇలా చెప్పింది. డేగరాజు వ్యవహారం, పాలనా విషయాలు చెప్పి చాలా బాధపడింది. అందుకు కాకి ఓ ఉపాయం ఆలోచించి, రాజు భోజనం చేసే సమయంలో నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని చిలుకను కోరింది. మరుసటి రోజు చుట్టూ పరివారం మధ్య రాజు భోజనం చేస్తుండగా కాకిని అక్కడికి తీసుకువెళ్ళింది చిలక. మహారాజా, ఈ విదేశీ కాకి మన సభకు అతిథిగా వచ్చింది అని చెబుతుండగానే డేగ కాకి వైపు చూస్తూ మన ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అని ప్రశ్నించింది. అప్పుడు కాకి నేను అని వెంటనే సమాధానం చెప్పింది. ఆ సమాధానంతో డేగరాజుకు పట్టలేనంత కోపం వచ్చేసింది. అక్కడే ఉన్న డేగ భజన చేసే పక్షులు కాకి వైపు చూసి హేళనగా నవ్వాయి. నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా అని కాకిని గట్టిగా అడిగింది డేగ. గోళ్ళతో రక్కి చంపుతావు అంతే కదా అంది కాకి. రాజుతో ఇంత తెగించి మాట్లాడుతున్నావు, నీకు భయంగా లేదా అని అడిగింది డేగ. నాకెందుకు భయం? పొగడ్తలతో కడుపు నింపుకుంటూ రాజ్యంలోని పక్షుల గురించి ఆలోచించని మీకుండాలి భయం. నాకెందుకు? అవకాశం కోసం ఎదురు చూస్తున్న గద్దలు, రాబందులను చూసి మీకు కలగాలి భయం అని పైకి చూసింది కాకి. కాకే పథకం ప్రకారం వాటిని పిలిచిన సంగతి తెలియక చెట్లపైన తిరుగుతున్న గద్దలు, రాబందులను చూసిన డేగ కంగుతింది. ప్రాణభయంతో అక్కడున్న ఇతర పక్షులు రివ్వున ఎగిరిపోయాయి. రాజు ఒంటరి కావడంతో మంత్రి అయినటువంటి చిలక వైపు చూశాడు. అప్పుడు చిలుక ఇలా చెప్పింది. రాజ్యంలోని పరిస్థితులను, పక్షుల్లోని అసంతృప్తిని డేగకు వివరించింది. తన తప్పు తెలుసుకున్న డేగరాజు అప్పటి నుంచి పొగడ్తలకు పొంగిపోకుండా అందరినీ సమానంగా చూస్తూ పరిపాలన చేయసాగాడు. కాకి సహాయానికి చిలుక చాలా కృతజ్ఞతలు తెలుపుకుంది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.